వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాలు ప్రకటిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే శక్తి గల వర్గాలకు పెద్దపీట వేస్తూ వారికి హామీల మీద హామీలిస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం సంకల్ప పత్ర పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుంది. మరాఠా ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు కీలక హామీలను ప్రకటించింది కమలం పార్టీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లలో మహారాష్ట్రలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు మరే ఇతర రాష్ట్రంలో జరగలేదంటే అతిశయోక్తి లేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పార్టీలు 2 కూటముల్లోనే ఉన్నాయి. దీంతో అసెంబ్లీ సమయంలో అధికార మహాయుతి, విపక్ష మహావికాస్ అఘాడీ కూటముల మధ్యనే పోటీ నెలకొని ఉంది. ఎలాగైనా సరే అధికార మహాయుతిని గద్దెదించాలని విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ప్రయత్నిస్తుండగా మళ్లీ అధికారంలోకి రావాలని మహాయుతి కూటమి సర్వశక్తులు వడ్డుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో బీజేపీ ఓటర్లకు పలు హామీలను ప్రకటించింది. మహారాష్ట్రలోని రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు సహా పలు వర్గాలకు కీలక హామీలను ఇచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పంట రుణాల మాఫీ, ఏఐ శిక్షణ ల్యాబ్లు, నైపుణ్య గణన, 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఇక వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ను 1500 నుంచి 2100 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలో లడ్కీ బెహన్ యోజన కింద మహిళలకు నెలకు 2100 రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. సమాన్ నిధి 12,000 నుంచి 15,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 15,000 వేతనాన్ని ఇస్తామని తెలిపారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పారిశ్రామికవేత్తలకు 15 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని బీజేపీ ప్రకటించింది. 2028 నాటికి మహారాష్ట్రను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని హామీ ఇచ్చింది. బలవంత మత మార్పిడులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టం తెస్తామని, అలాగే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలో ఆయా వర్గాల మద్దతును కూడగట్టుకునేందుకు పలు హామీలను ప్రకటించారు. ముఖ్యంగా నిరుద్యోగులు, మహిళలు, రైతులకు పెద్దపీట వేశారు. అయితే ఈసారి అనూహ్యంగా పారిశ్రామిక వర్గాలకు సైతం వరాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సమ్మాన్ నిధి, వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ పెంపు, మహిళలకు ఆర్థిక సహాయం వంటివి ఆమెను గెలిపిస్తాయని బీజేపీ భావిస్తోంది. విపక్ష కూటమికి ధీటుగా మేనిఫెస్టోలో కీలక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ ఈసారి ఎలాగైనా సరే మహాయుతి కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర యుగయుగాలుగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తోందని అన్నారు. భక్తి ఉద్యమం మహారాష్ట్ర నుంచే మొదలైందని తెలిపిన అమిత్ షా బానిసత్వం, శివాజీ మహారాజ్ ఉద్యమాన్ని మహారాష్ట్ర నుంచే ప్రారంభించారని పేర్కొన్నారు. ఇక సామాజిక విప్లవం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని తెలిపారు. నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచంలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని తెలిపిన అమిత్ షా 2027 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 7 కోట్ల మరుగుదొడ్లు, పేదలకు పక్కా ఇళ్లు, విద్యుత్, తాగునీరు, ఉచిత వైద్యం అందించామని అమిత్ షా తెలిపారు. మహాయుతి ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని, బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్ర మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని అమిత్ షా వ్యాఖ్యానించారు. మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఓటర్లకు వరాలు ప్రకటించి వారి మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. మహాయుతి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీ తమ కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు మేనిఫెస్టోలో పలు హామీలను ప్రకటించింది. మహాయుతి గెలుపు కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి. ఇది ఇవాల్టి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.